బీబీజీ అమరావతి వెంచర్స్ లో మహాశివరాత్రి బంపర్ ఆఫర్ 15 రోజుల్లో ఫుల్ పేమెంట్ చేస్తే ప్లాట్ రిజిస్ట్రేషన్ ఫ్రీ. ఫర్ మోర్ డీటెయిల్స్ కాంటాక్ట్ 04069032244. అందరికీ నమస్కారం. నేను స్వరూప పొట్లపల్లి. వెల్కమ్ టు సుమన్ టీవీ. దయ్యాలు మరెక్కడో ఉండవు, మనలోని భయం దురాశే దయ్యంగా మారుతుంటుంది అనే కాన్సెప్ట్ తో పలాస సినిమా డైరెక్టర్ కరుణ కుమార్ తీసిన హనీ సినిమా థియేటర్స్ లో రిలీజ్ అయింది. విలక్షణ క్యారెక్టర్స్ తో మంచి పేరు సంపాదించుకున్న నవీన్ చంద్ర ఇందులో లీడ్ రోల్ పోషించారు. ప్రస్తుతం నాతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్, ఫిల్మ్ క్రిటిక్ ప్రభు గారు. ఆయనతో ఈ సినిమా గురించి మాట్లాడదాం. నమస్తే ప్రభు గారు. హనీ సినిమా స్టోరీ ఏంటో చెప్పండి. హనీ అట్లా టైటిల్ కి ఆ సినిమాకు సంబంధం లేదు. నాకు పలాస ఫేమ్ కరుణ్ కుమార్ డైరెక్టర్ గా చాలా మంచి ఇంటెన్స్ డైరెక్టర్ అతను. అయితే ఈ అంత హార్ష్ సినిమా తీసి అంత వైల్డ్ సినిమా, కంటెంటే చాలా వైల్డ్ కంటెంట్, ఇలాంటి దానికి పోయి హనీ అనేటువంటి పేరు పెడతా చిన్న రాంగ్ టైటిల్ ఏమో అనిపించింది నాకు. కానీ కంటెంట్లో డెప్త్ మాత్రం చాలా బాగుంది. చాలా బాగా చేసాడు తను తీసుకున్న డైరెక్టర్. కంటెంట్ ఏంటి, సబ్జెక్ట్ ఏంటి అంటే, ఈ రోజున మనం ప్రపంచం ఎంత ఆధునికంగా ముందుకు వెళ్తుందో, ఎంత మోడర్న్గా మన సొసైటీ అనేటువంటిది డెవలప్ అవుతుందో, అంతకు మించి కూడాను ఈ మూఢనమ్మకాలు, మూఢ విశ్వాసాలు, ఈ జాతకాలు, వీటి మీద జనం తాలూకు మూఢత్వం కూడా పెరిగిపోతుంది. అదే స్థాయిలో పెరిగిపోతుంది. మీరు గమనించినట్టయితే 60s 70sలో భక్తి అనేటువంటిది ఉండేది, కానీ ఒక భక్తి విలువగా మారినటువంటి సందర్భం మాత్రం ఈ 2000లో హైటెక్ ఇది వచ్చిన తర్వాతనే, ఈ సాఫ్ట్వేర్ ఇదంతా వచ్చిన తర్వాతనే ఎక్కువగా విపరీతమైన భక్తి పొంగి పొరలిపోతుంది దేశంలో. పోతుంది. దానికి తోడు ఇక రకరకాల పూజలు, రకరకాల ఉపాసనలు, రకరకాల క్షుద్ర పూజలు ఇవన్నీ ఎక్కువవుతున్నాయి. ముఖ్యంగా నార్త్‌లో కొన్ని ప్రాంతాల్లో కానీ, కొన్ని ఇంటెన్స్ ఏజెన్సీ ఏరియాల్లో ఈ మూఢనమ్మకాల ప్రభావం ఎంత స్థాయిలో ఉంటుంది. బలివ్వటాలు, చిన్నపిల్లల్ని బలివ్వటాలు, చిన్నపిల్లలతో అకృత్యాలు చేసి, ఆ అకృత్యాల ద్వారా అర్పణ చేస్తే ఏవో కోట్ల రూపాయల నిధులొచ్చేస్తాయి. జాతకాలు మారిపోతాయి, బతుకులు మారిపోతున్నటువంటి మూఢనమ్మకాలతో నార్త్‌లో జరుగుతున్న దురాగతాలంతా ఇంత కదా. అలాంటి ఒక కంటెంట్‌ని తీసుకొని వీటన్నిటిని నేపథ్యంలో ఇలాంటి ఈ మూఢనమ్మకాల నేపథ్యంలో చేసినటువంటి ఒక ఇంటెన్స్ థ్రిల్లర్ డ్రామా. చాలా మంది లైఫ్ లో సక్సెస్ అవ్వలేని వాళ్ళు క్షుద్ర పూజల మీద ఎక్కువగా ఇంట్రెస్ట్ చూపిస్తూ ఉంటారు. ఈ సినిమాలో కూడా అలాంటి కాన్సెప్ట్ ఉన్నట్టుంది. అదే కదా, ఒక మిడిల్ క్లాస్ ఫ్యామిలీ, చక్కగా భార్య స్కూల్ టీచర్ చేస్తుంటారు. నవీన్ చంద్ర చేసే ఆ క్యారెక్టర్, భర్త క్యారెక్టర్. నవీన్ చంద్ర అంటే ఈ ఒక స్లాట్ కంటూ దొరకని ఒక డిఫరెంట్ యాక్టర్. రకరకాల పాత్రలు చేస్తుంటాడు. పాజిటివ్ చేస్తుంటాడు, నెగిటివ్ చేస్తుంటాడు. పాజిటివ్ చేస్తే భలే భలే బాగా చేశాడు అనిపిస్తుంది. హీరోగా చేస్తే భలే బాగా చేశాడు, విలన్గా చేస్తే తన్నాలనిపించుంది. అలాంటి ఒక డిఫరెంట్ ఆర్టిస్ట్ మాత్రమే కనిపించేటువంటి ఒక విలక్షణ నటుడు నవీన్ చంద్ర. తను ఈ క్షుద్ర పూజలకి వీటికి బానిసే, తన శక్తికి తన దీన్ని నమ్ముకోకుండా వీటి మీద నమ్మకంతో భార్య, కూతురు ఒక చక్కటి జీవితం, దాన్ని నమ్ముకోకుండా ఈ క్షుద్రలో పడి తన భార్య పిల్లల్నే దాంట్లోకి దించి వాళ్ళనే చిత్రహింసలో పాలు చేసి వాళ్ళనే రకరకాల దుర్మార్గానికి చేసేటువంటి ఒక పాత్ర. ఆ కుటుంబం వీటిని ఈ మూఢనమ్మకాల వల్ల ఎలా నాశనం అయింది, ఏం జరిగింది, చివరికి ఆ తల్లి పడ్డ క్షోభ ఏంటి, ఆ తల్లి ఎలా తను ఆ అదిలో నుంచి బయటపడింది, ఆ పిల్ల ఏమైంది, చిన్న కూతురు అంటే రజస్వల కాని కూతురు పిల్లలతోటి మాత్రమే ఇలాంటి ఈ పూజలు చేయించాలి, ఈ క్షుద్ర పూజలు చేయించాలి. రజస్వల అయితే పనికిరాదంటే రజస్వల కాకుండా ఆ పిల్లని ఎంత హింస పెట్టారు. ఆ చిన్న పిల్లని 11 ఏళ్ల పాపని, ఆ పాపని ఎంత హింస పెట్టి, ఈఎంఐని ఎంత, భార్యని ఎంత హింస పెట్టి, ఏం లేదు మనం ఇది కనుక మనం గడిచినట్టయితే, ఈ పూజ కనుక మనం నెరవేర్చినట్టయితే మనకు కోట్ల రూపాయలు కలిసి వస్తాయి, మన జీవితాలే మారిపోతాయి అని చెప్పేసి బలవంతంగా చెప్పినా వినుకోకుండా ఆ తండ్రిని, ఆ తల్లి కూతుర్లిద్దరిని తీసుకుని పోయి అతను చేసినటువంటి దురాగతాలు ఏంటి. దీనికి ఒక గురువు రాజా రవీంద్ర చేశాడు ఆ క్యారెక్టర్. ఈ క్షుద్ర పూజలు చాలా ఇంటెన్స్‌గా తీసుకెళ్ళాడు కథని. మనకు ఎక్కడా కూడాను ఒక కంటెంట్ తీసుకుంటే ఆ కంటెంట్ తాలూకు డెప్త్‌ని ఎక్కడ వేరేగా డైవర్ట్ అవ్వకుండా దాని మీదనే ఫోకస్డ్‌గా సినిమా చేయగలగాలి. ఏ పాయింట్ తీసుకుంటే పాయింట్, ఇది గొప్ప పాయింట్, ఇంతకుముందు రాని పాయింట్ అని కాదు. కానీ ఏ పాయింట్ అయితే డైరెక్టర్ ఎన్నుకున్నాడో, ఏ కథనైతే చెప్పదలుచుకున్నాడో దాన్ని సీరియస్‌గా అదే డెప్త్‌లో చెప్పగలగటం. సినిమాలో ఎక్కడ కామెడీలు, ఎంటర్‌టైన్‌మెంట్‌లు, డాన్స్‌లు, గీన్స్‌లు ఉండవు, ఫైట్‌లు గీట్లు ఉండవు. కేవలం వీటి తాలూకు ఆ హింస, దాని తాలూకు ఆడు పెట్టేటువంటి ఆ వైలెన్స్, ఇది మాత్రం హైలైట్ అవుతుంది. దాంట్లో ఇంకొక క్యారెక్టర్ దివి చేసింది, మన బిగ్ బాస్ ఫేమ్ దివి. ఇది ఓన్లీ 4 or 5 క్యారెక్టర్స్ మధ్యలో ఒక ఇంట్లో ఇక్కడ కూడా అభినందించాల్సిందంటే ఒక కాంపాక్ట్ బడ్జెట్‌లో ఒక ఇంట్లో వెరీ ఎక్కువగా దీనికి వెళ్ళకుండా, ఓవర్ బడ్జెట్‌కి వెళ్ళకుండా, ఒక సినిమాలు తీయగానే ఇలాంటి సినిమాలు అనగానే బడ్జెట్ విపరీతంగా ఖర్చు పెట్టేసి అలా కాకుండా స్ట్రైట్ అవే టు ద పాయింట్. దట్ ఈస్ వేర్ వీ హావ్ టు అప్రిషియేట్ ద డైరెక్టర్ కరుణ్ కుమార్.
బాబోయ్! మీరు చెప్తుంటేనే నిజంగా భయంగా అనిపిస్తోంది. ఈ సినిమాని థియేటర్స్ లో చూస్తే ఇంకెలా ఉంటుందో. ఇంతకీ హనీ ఎవరు? ఈ హనీ అనేటువంటిది ఏంటంటే, ఈ పాపని హింస పెడుతుంటే, ఈ పాపని ఒక గదిలో బంధించారు, తల్లిని ఒక గదిలో బంధిస్తారు, పిల్లలను ఒక గదిలో బంధిస్తారు. అక్కడ నుంచి వచ్చేటువంటి ఒక ఇల్యూజన్ ఆఫ్ దట్ ఈ ఒరిజినల్ పాప తాలూకు ఇల్యూజన్ అది. ఇట్స్ నాట్ ఎ ఒరిజినల్ క్యారెక్టర్. ఒక పిల్లి రూపంలో ఇది. ఇంకోటి మెయిన్ ఏంటంటే, అసలు ఈ కథ మొత్తానికి బ్యాక్ డ్రాప్ ఏంటంటే, ఒక పిల్లి మాయ. అడవుల్లో దొరికేటువంటి మామూలు జనరల్ పిల్లి కాకుండా ఏదైనా పిల్లి అనేటువంటిది ప్రసవం అయినప్పుడు దాని మాయ అనేటువంటి దాంట్లో ఏదో అతీత శక్తులు ఉంటాయి కాబట్టి ఆ మాయని తనే తినేసిద్దంట పిల్లి ఇదైన తర్వాత. అలాంటి ఆ మాయని సేకరించి ఆ మాయ ద్వారా ఏవో శుద్ర శక్తులుగా ఉపాసన చేస్తారనేటువంటిది ఒక కాన్సెప్ట్. ఆ పిల్లుల్ని బంధించడం, ఆ పిల్లి రూపంలో ఈ హనీ అనే పాప ఒక ఇల్యూజన్ క్యారెక్టర్ గా వస్తుంది. కాబట్టి హనీ అనేటువంటి దానికి ఉన్న ఈ సబ్జెక్ట్ లో ఉన్న ఆ భయానకమైనటువంటి థ్రిల్లింగ్ ఎలిమెంట్ కి సంబంధం లేదు. అందుకని అంత సాఫ్ట్ రాయిట్లు ఎందుకు పెట్టాడు దాన్ని అనేటువంటిదే అలా చిన్న ఇది అనిపించింది నాకు. ద రిమైనింగ్ పార్ట్ ఆఫ్ ద ఫిల్మ్ ఇస్ వెరీ గుడ్. మిగతా ఆర్టిస్టుల అమ్మాయి దివ్య పిల్లయ్య అంట. ఒక ఒరిజినల్ హౌస్ వైఫ్, ఒక న్యాచురల్ హౌస్ వైఫ్ ఎలా ఉంటుంది, ఒక హీరోయిన్ కంటెంట్ లాగా పెద్ద ఇది కాదు, ఒక మధ్యతరగతి గృహిణి, ఒక టీచర్ గా జాబ్ చేసినట్టు ఒక గృహిణి పాత్రలో ఎలా తలా ఒదిగిపోయింది. అలాగే అక్కడ ఈ క్షుద్ర పూజల దగ్గర వాళ్ళందరికీ సహాయం చేసినట్టు ఒక మెయిన్ క్యారెక్టర్ లో దివ్య చేసింది. బిగ్ బాస్ ఫేస్ ది అమ్మాయి ఎంత ఇంటెన్స్ గా చేసిందంటే ఆ క్యారెక్టర్. నవీన్ చంద్ర పర్ఫార్మెన్స్ ఇస్ గుడ్, దట్ బేబీ ఇస్ వెరీ గుడ్. ఇట్ ఈస్ ఆ జోనర్ కి సంబంధించి ఒక ఇంట్రెస్టింగ్ కంటెంట్. క్రైమ్, హారర్, థ్రిల్లర్ సినిమాలకి ప్రాణం పోసేది మ్యూజిక్. ఈ సినిమాలో మ్యూజిక్ ఎలా ఉంది? ఐ థింక్ మ్యూజిక్ డైరెక్టర్ అజయ్ అరసాడ్ అనుకుంటా. నిజంగా ఇలాంటి సినిమాలకి ఏంటంటే సౌండ్ ఆల్సో మేక్స్ ఎ లాట్ ఆఫ్ ఇంపాక్ట్. ఆల్సో కాదు, సౌండ్ ఇట్ సెల్ఫ్ హ్యాస్ టు మేక్ ఎన్ ఇంపాక్ట్. ఇదిలోకి వెళ్తున్నప్పుడు కానీ, అడవుల్లో తిరుగుతున్నప్పుడు కానీ, గుహలోకి వెళ్తారు, అక్కడ జరిగేటువంటి శుద్ర పూజలు వీటి దగ్గర ఒక్కొక్క దానికి ఒక్కొక్క మ్యూజిక్ పడాలి, మ్యూజిక్ పలకాలి. అది పడ్డప్పుడు మాత్రం ఎలివేషన్ వస్తుంది. చాలా బాగా చేశాడు మ్యూజిక్ డైరెక్టర్. అది సినిమాకి మంచి హైలైట్ గా చూసు. అలాగే కెమెరామెన్ కూడా హి హాస్ ఆల్సో డన్ ఎ నగేష్ అని కూడా మంచి కెమెరా టెక్నికల్ గా ఉన్నంతలో కంపాక్ట్ గా ఒక చక్కని సినిమా, ఒక నీట్ గా అనుకున్న కంటెంట్ తీశారు. అది ఇంపాక్ట్ గా తీయగలిగాడు అనేటువంటిది. ఈ సినిమా మొత్తం క్షుద్ర పూజలు, మాయలు, మంత్రాలే ఉన్నట్టుగా కనిపిస్తోంది. అసలు ఈ హనీ సినిమా చూడడానికి వెళ్ళేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, అంటే ఎలాంటి వాళ్ళు వెళ్తే మంచిది? జాగ్రత్తలు తీసుకునేదే ఉంది కానీ ఒక సినిమాకి ఒక జోనర్ మీద ఒక్కొక్క ఇంట్రెస్ట్ ఉంటుంది. ఈ రోజు ముఖ్యంగా ఇలాంటి సినిమాలు థియేటర్కల్ గా ఎంత బాగా ఇది చేస్తాయో ఓటీటీలో కూడా అంత ఇది క్రియేట్ చేస్తాం. అది ఏముంది, ఒక సినిమాని థ్రిల్ గా ఫ్రెండ్స్ తో వెళ్ళి చూడదలుచుకున్నప్పుడు వెళ్ళి చూడటం, పిల్లలతో వెళ్ళటం కంటే కూడా పిల్లలతో కూడా చూడతగ్గదే ఇది. ఎందుకంటే ఇలాంటి సిచ్యువేషన్స్ ఒక్కవేళ ఎదురైతే హౌ టు ఫేస్ సిచ్యువేషన్స్ అనేటువంటిది. సినిమాలో ఎలాంటి అబ్సీన్ దృశ్యాలు కానీ ఇవి కానీ ఏమి ఉండవు, ఎక్కువగా అదే ఉండదు. యూ కెన్ గో విత్. అయితే పిల్లలు ఎందుకు భయపడతారు అనుకుంటే అవసరం లేదనుకుంటే ఇట్స్ ఆల్ క్లాస్ ఫిలిం అని చెప్పుకోవచ్చు. థ్రిల్లింగ్ ఎలిమెంట్ ని ఇష్టపడే, థ్రిల్లర్ జోనర్ ని ఇష్టపడేటువంటి వాళ్ళకి ఇట్స్ వన్ టైం వాచ్ మూవీ. ఇవాళ మీరు రివ్యూ ఇచ్చిన యుఫోరియా సినిమా కావచ్చు, హనీ, ఈ రెండు కూడా మన చుట్టూ ఏం జరుగుతుంది అని ప్రతిబింబించడానికి తీసిన సినిమాల్లానే అనిపిస్తున్నాయి. అది వచ్చేసి యుఫోరియా వచ్చేసి రియాలిటీకి దగ్గరగా అది సమాజంలో జరుగుతున్నటువంటి యూత్ ఏ విధంగా నాశనం అయిపోతున్నారు అనేటువంటి దానికి సంబంధించినటువంటి కంటెంట్ కి సంబంధించినటువంటి ఇది. ఈ మూఢనమ్మకాలు అనేటువంటి దానికి సంబంధించినటువంటి రెండు కూడాను సొసైటీలో జరుగుతున్నటువంటి అన్వాంటెడ్ ఎలిమెంట్స్ కి సంబంధించినటువంటి కథాంశాలు కావడం అనేటువంటిది వీ హావ్ టు అప్రిషియేట్. ఇప్పుడు నేను చూడాల్సిన సినిమాల లిస్ట్ లో ఇప్పుడు ఈ హనీ కూడా చేరిపోయింది. థ్యాంక్ యూ సో మచ్ ప్రభు గారు. ఓకే, నమస్తే.